హే హలో, ఏం చేస్తున్నారు? ఎన్సీఆర్టీ బుక్ ఓపెన్ చేశారా? లేదా సంగీత మ్యామ్ వీడియో చూస్తున్నారా? సంగీత మ్యామ్ వీడియో చూస్తున్నారు కదా. సరే సరే, ఈరోజు మీరు చదివే ఎన్సీఆర్టీలో నుంచి కొన్ని టాపిక్స్ మీరు అస్సలు చదవాల్సిన అవసరం లేదు అనే విషయం నేను చెప్పబోతున్నాను. ఓకే, ఇంట్రెస్టింగ్గా వినండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఏం చదవాలో తెలియడం ఎంత ఇంపార్టెంట్, ఏం చదవకూడదో కూడా తెలియడం అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే అనవసరంగా టైం వేస్ట్ కదా. సో గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటి? అసలు ఎన్సీఆర్టీలో ఏం చదవకూడదు. అందరూ డిలీటెడ్ టాపిక్స్ అవి ఇవి అని చెప్తారు, కానీ ఉన్న ఎన్సీఆర్టీలో కొన్ని టాపిక్స్ చదవాల్సిన అవసరం లేదు. అది ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఫస్ట్ థింగ్, ఇది తెలిసే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. రీసెంట్గా నేను ఒక క్లాస్ తీసుకుంటుంటే క్యాంప్ పాత్వే మొత్తం చెప్పమని నన్ను అడిగారు. సో క్యాంప్ పాత్వే నాకు తెలుసు, కానీ క్యాంప్ పాత్వే మొత్తం చదవాల్సిన అవసరం లేదు. అసలు క్యాంప్ పాత్వే గురించి ఎన్సీఆర్టీలోనే లేదు. ఇంకోటి, C2 సైకిల్ ఉంది. C2 సైకిల్లో క్లోరోప్లాస్ట్, మైటోకాండ్రియా, పెరాక్సిజోమ్ 3 ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. C2 సైకిల్ గురించి తెలుసుకుంటే సరిపోద్ది, కానీ C2 సైకిల్ మొత్తం చదువుతున్నారు. సో ఇప్పటి వరకు C2 సైకిల్ గురించి ఎక్కువగా క్వశ్చన్లు ఏవి అడగలేదు. C3 C4తో కలిపే అడుగుతారు తప్ప సపరేట్గా C2 మాత్రం అడగరు. ఇలాంటివి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్, ఇది తెలుసుకునే ముందు అసలు ఖచ్చితంగా చదవాల్సిన టాపిక్స్ ఏంటి, ఈవెన్ దో అది డిలీటెడ్ అయినా కానీ మీరు ఖచ్చితంగా చదవాలి. ఫస్ట్ అది తెలుసుకొని లాస్ట్లో అసలు ఏమేమి చదవకూడదో లాస్ట్లో చెప్తాను. సో గైస్, వీడియో ఫుల్గా చూడండి. హాఫ్ నాలెడ్జ్ ఇస్ డేంజరస్. ఓకే రైట్, ఫస్ట్ మస్ట్ రీడ్ టాపిక్స్ చెప్తాను వినండి. వాట్ ఈజ్ లివింగ్? చాలా మంది దీన్ని అసలు గ్రాంటెడ్గా తీసుకుంటారు తెలుసా. ఇది ఒక టాపిక్గా మేడం అని కూడా అడుగుతారు. మ్యామ్ ఏముంది మ్యామ్, ఈజీ. క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్, డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్, జస్ట్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ అని చెప్పి. సరే, ఇరిటబిలిటీ అంటే ఏంటి? ఇరిటబిలిటీ అనేది కింగ్డమ్ పోరిఫెరా, ఫైలం పోరిఫెరాలో ఉందా? ఉంది. కాబట్టి అది లివింగ్ కిందకి వచ్చింది కదా. ఈవెన్ దో స్పాంజెస్ అనేవి ఎక్కడికి కదలవు, దే ఆర్ సెసైల్ ఆర్గానిజమ్స్. స్టిల్ అవి వార్మ్ వాటర్లోనే ఉంటాయి, కోల్డ్ వాటర్లో ఉండవు. ఎందుకంటే వాటికి ఇరిటబిలిటీ ఉంది. కాబట్టి ఈ బేసిక్ లాజిక్ అర్థం అవ్వాలంటే వాట్ ఈస్ లివింగ్ చదవాలా లేదా? వాట్ ఈస్ లివింగ్లోనే కదా ఇరిటబిలిటీ వస్తుంది. హ్యూమన్ బీయింగ్స్ని ఎందుకు హ్యూమన్ బీయింగ్స్ అన్నాం లేదా బీయింగ్ హ్యూమన్ అన్నాం? బికాస్ మనకి మాత్రమే సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒకలాగా, మీ ఇంట్లో ఒకలాగా, కాలేజ్లో ఒకలాగా, మీ ఫ్రెండ్స్తో ఒకలాగా ఉంటారు కదా. అలాంటి కాన్షియస్నెస్ మనకి మాత్రమే ఉంటుందా లేదా? అండ్ లాంగ్వేజ్ ఇస్ ద సెల్ఫ్ కాన్షియస్నెస్ ఇస్ ద గ్రేటర్ ఎవల్యూషనరీ స్ట్రాటజీ కదా. ఈ పాయింట్ మీకు ఎవల్యూషన్లో వస్తుంది. అది చదవాలంటే ఫస్ట్ ఇయర్లో లివింగ్ వరల్డ్లో అర్థం అవ్వాలి. సో ఈ కనెక్షన్ తెలియాలంటే వాట్ ఈస్ లివింగ్ చదవాల్సింది. ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్, ఇది చాలా మంది అమ్మ బాబు ఇది వెళ్ళిపోయింది అని దండం పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా. నాకు తెలిసిన స్టూడెంట్సే. ఎందుకో చెప్తున్నాను వినండి. ఒకటేమో హ్యాప్లాంటిక్ అంటారు, ఒకరేమో హ్యాప్లోడిప్లాంటిక్ అంటారు, ఒకరేమో డిప్లాంటిక్ అంటారు. అసలు మ్యాటర్ ఏంటి అని సరిగ్గా అర్థం కాక ఇప్పుడు ఇది తీసేశాక ఇది చదవకుండా మేము బ్రయోఫైట్స్ ఇంకోసారి చెప్పరా, టెరిడోఫైట్స్ ఇంకోసారి చెప్పరా. ఒక దాంట్లో ఆర్కిగోనియం అంటారు, ఒక దాంట్లో యాంథ్రీడియం అంటారు, ఒక దాంట్లో సైఫనోగామి అంటారు, ఒక దాంట్లో జూడియో సైఫనోగామి అంటారు. అసలు ఏంటి మేడం ఇది అని ఇంత చిన్న చాప్టర్ ఉన్న ప్లాంట్ కింగ్డమ్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇంత పెద్ద యానిమల్ కింగ్డమ్ మాత్రం మనకు అర్థమైపోతుంది. అంటే మనం ఒక బేసిక్ పాయింట్ లూజ్ అవుతున్నాం, అదే ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్. ఈ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అర్థం కానంత వరకు మనకి ప్లాంట్ కింగ్డమ్ అర్థం అవడం చాలా కష్టం. కాన్సెప్చువల్ క్లారిటీ అర్థం కాదు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. రెస్పిరేటరీ క్వశ్చన్ ఇది ఉంది కదా మేడం, మళ్ళీ ఎందుకు మస్ట్ రీడ్ అని చెప్తారంటే, చాలా మంది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇక్కడ వరకు చదివి ఆపేస్తారు. అసలు అప్లికేషన్ బేస్డ్ ఎన్సీఆర్టీ ఎక్కడ అప్లై చేస్తారు? ఆర్క్యూలో జెరోఫైట్స్కి ఆర్క్యూ ఎలా ఉంటుంది, ఆర్గానిక్ యాసిడ్స్కి ఆర్క్యూ ఎలా ఉంటుంది, ఇలాంటి బేసిక్ థింగ్. అసలు ఆర్క్యూ అనేది ఎందుకు అనే బేసిక్ కాన్సెప్ట్ మనకు అర్థం చేసుకోవాలి. ఇది కొంచెం డెప్త్గా చదవాలి. అండ్ నెక్స్ట్, కార్డియాక్ సైకిల్ ప్లస్ ఈసీజీ ఇది ఉందిగా ఎన్సీఆర్టీలో. మళ్ళీ ఇది మస్ట్ రీడ్ ఏంటి? ఇది ఇంపార్టెంటే కదా. కానీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, కార్డియాక్ సైకిల్ ఒక దగ్గర, ఈసీజీ ఒక దగ్గర చదవాలి. యూ జస్ట్ క్లబ్ ఇట్ బోత్. రెండు కలిపే చదవాలి. రెండు కలిపి చదివితేనే కార్డియాక్ సైకిల్ అర్థమవుతుంది. ఈ మధ్య క్వశ్చన్స్లో కార్డియాక్ సైకిల్తో పాటు ఈసీజీ అడిగి ఈ వేవ్ కార్డియాక్ సైకిల్లో దేనికి సంబంధించింది అని కలిపి అడుగుతున్నారు. సో రీడ్ టుగెదర్. ఫెవికాల్ వేసి అంటిచ్చేసి చదవండారండి. కార్టిలేజినస్ జాయింట్ ఉందిగా, ఉంది. కానీ ఏం చదువుతాం? కార్టిలేజినస్ జాయింట్కి ప్యూబిక్ సింఫైసిస్ అని చదువుతాం. కానీ కార్టిలేజినస్ జాయింట్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. సో కోస్టల్ జాయింట్స్, రిబ్బుకుండే జాయింట్స్ కార్టిలేజినస్ జాయింట్ కదా, అక్కడ ఏం కార్టిలేజ్ ఉంటుంది? సో అక్కడికి వచ్చేసరికి మీకు హైలైన్ కార్టిలేజ్ ఉంటుంది, జాయింట్స్ మధ్యలో హైలైన్ కార్టిలేజ్ ఉంటుంది. అండ్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్లో మీకు ఫైబ్రస్ కార్టిలేజ్ ఉంటుంది. ఈ లెవెల్లో చదవాలి కార్టిలేజినస్ జాయింట్. ఓకే రైట్.
రిఫ్లెక్స్ యాక్షన్ మ్యామ్ ఇది డిలీటెడ్ కదా, అవును డిలీటెడే, అయినా చదవాలి. ఎందుకు చదవాలంటే రిఫ్లెక్స్ యాక్షన్ చాలా మంది చేసే తప్పు ఏంటంటే రిఫ్లెక్స్ యాక్షన్ పోయింది అని అనుకుంటారు, కానీ రిఫ్లెక్స్ లేకుండా మన బాడీ ఎలా ప్రొటెక్ట్ అవుతుంది. సడన్గా మీ చేతి మీద ఒక హాట్ కాఫీ పడింది అంతే, మీరు గ్లాస్ కింద పడేస్తారా లేదా? ఇట్స్ రిఫ్లెక్స్ థింగ్. రిఫ్లెక్స్ లేకపోతే మనం చాలా డేంజర్లో ఉంటాం. సో రిఫ్లెక్స్ అర్థమైతేనే స్పైనల్ కార్డ్ యొక్క ఫంక్షనింగ్, బ్రెయిన్ ఫంక్షనింగ్ కొన్ని ఇన్స్టెన్స్లో ఇన్వాలంటరీగా కూడా మన బాడీ యాక్ట్ చేస్తుంది. సడన్గా ఒక హాట్ ఆబ్జెక్ట్ని తాకారు, సడన్గా చేయి తీసేస్తారు, మీరు తీయాలా వద్దా అని ఆలోచించారు కదా. అలాంటి రిఫ్లెక్స్ యాక్షన్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎందుకు డిలీట్ చేశారో తెలియదు, కానీ బేసిక్స్ అర్థం చేసుకోవాలంటే రిఫ్లెక్స్ యాక్షన్ చదవాలి. అంటే సెన్సరీ నర్వ్, మోటార్ నర్వ్, కోఆర్డినేటింగ్ సెంటర్ అవన్నీ తెలియాలి అంటే. అండ్ నెక్స్ట్ మెకానిజం ఆఫ్ హార్మోనల్ యాక్షన్, ఈ టాపికే. ఇది ఎందుకు డిలీటెడ్ అని చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ చాలా మంది స్టూడెంట్స్ ఇది డిలీటెడ్ అంట కదా అని చెప్పి అదేదో గాసిప్ లాగా ఉంది తెలుసా. ఇది డిలీటెడ్ కాదు, ఇట్ ఈస్ దేర్. మీకు అది అర్థమైతేనే. ఇప్పుడు మొన్న NEET 2025లో క్వశ్చన్ అడిగారు. ఏమడిగారు? ఇన్సులిన్ని ఎందుకు ఇంజెక్షన్ ఫామ్లోనే ఎక్కించుకుంటాం, ఎందుకు టాబ్లెట్ ఫామ్లో ఎక్కించుకోము అని. దానికి లాజిక్ కావాలి. ఈ బేసిక్ కాన్సెప్ట్ అర్థం అవుతే అవ్వకపోతే అది అర్థం అవుతుంది. ఏ హార్మోన్ దేంతో తయారవుతుంది, ఏది ప్రోటీన్తో తయారవుతుంది, ఏది లిపిడ్తో తయారవుతుంది, దేనికి సెకండరీ మెసెంజర్స్ ఉంటాయి, ఏది డైరెక్ట్గా మీకు ఇక్కడ న్యూరల్ మెంబ్రెయిన్ దాకా ఉంటాయి మెసెంజర్స్ అనేవి. సో ఇలాంటి కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటేనే అప్లికేషన్ బేస్డ్ NCERT చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఎకలాజికల్ పిరమిడ్ ఇది కూడా ఉందిగా, అయినా కానీ ఎకలాజికల్ పిరమిడ్లో మనం ఏమనుకుంటామంటే అన్ని పిరమిడ్లు ఇలా అప్రైట్గా కనిపించేసరికి అప్రైట్ పిరమిడ్ అంటాం. కానీ పిరమిడ్ ఆఫ్ నెంబర్స్, పిరమిడ్ ఆఫ్ బయోమాస్, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ, ఇవి ఏ సిచ్యువేషన్స్లో ఎలా మారుతూ ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్. డెట్రిటస్ని ఇంక్లూడ్ చేస్తున్నామా లేదా, ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకు ఫుడ్ వెబ్స్ని ఇంక్లూడ్ చేయలేదు, ఇలాంటి కాన్సెప్చువల్ క్లారిటీ ఎకలాజికల్ పిరమిడ్లో కావాలి. ఎందుకంటే ఎకలాజికల్ పిరమిడ్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. యూ హ్యావ్ టు గో డైవ్ డీపర్ ఇంటూ ఎకలాజికల్ పిరమిడ్. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం. అసలు ఏం టాపిక్స్ చదవాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు రిమెంబర్ ద బయోడైవర్సిటీ డేటా. బయోడైవర్సిటీ డేటా అంటే మ్యామల్స్ ఎన్ని ఉన్నాయి, ఇన్వర్టిబ్రేట్స్ ఎన్ని ఉన్నాయి, యాంఫీబియన్స్ ఎన్ని ఉన్నాయి అనే కౌంట్ ఉంటుంది. ఆ కౌంట్ అవసరం లేదు. సెన్సస్ డేటా, అది యాక్చువల్లీ చాలా ఓల్డ్ సెన్సస్ డేటా. వీలైతే లేటెస్ట్ సెన్సస్ డేటా చదవడానికి ట్రై చేయండి. ఇప్పటి వరకు ఎప్పుడు అడగలేదు. లాస్ట్ 15 years క్వశ్చన్ పేపర్లో ఒకసారి కూడా అడగలేదు. క్యాంప్ పాత్వే చదవద్దు. ఎందుకంటే క్యాంప్ పాత్వే గురించి మీకు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ నేనే ఇక్కడ చెప్పేస్తున్నాను వినండి. క్యాంప్ పాత్వే అనేది జెరోఫైటిక్ అడాప్టేషన్. అది నైట్ టైమ్స్ టొమాటో ఓపెన్ అవుతుంది, డే టైమ్స్ టొమాటో క్లోజ్ అవుతుంది. అండ్ క్యాంప్ పాత్వేలో కూడా C3 సైకిల్ జరుగుతుంది. అండ్ క్యామ్ ప్లాంట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ క్యామ్ అంటే క్రూసిలేషియన్ యాసిడ్ మెటబాలిజం. పైనాపిల్, క్యాక్టస్, ఇలాంటి అలోవెరా ఇలాంటి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట క్యాంప్ పాత్వేకి. కొంచెం ఫిక్సేషన్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే సో మనకి డార్క్ రియాక్షన్ ఏదైతే ఉందో అది నైట్ టైం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి ఒక కాన్సెప్చువల్ క్లారిటీ మనకు అవసరం. అండ్ నెక్స్ట్ C2ని డీటెయిల్డ్గా చదవాల్సిన అవసరం లేదు. NCERTలో ఏమి ఇచ్చారో అదే చదవండి. మైటోకాండ్రియా, పెరాక్సిజోమ్స్, క్లోరోప్లాస్ట్ మొత్తాన్ని కలిపి ఒక డయాగ్రామ్ ఉంటుంది, అది చదవాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు అడగలేదు, మోస్ట్లీ అడగరు కూడా. సో కాబట్టి ఇవి కావాలంటే మీకు అంత ఇంపార్టెంట్ అని మీకు ఎక్కడైనా ఒక డౌట్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా, ఏమో రావచ్చేమో అని అనుకుంటే వీటిని లాస్ట్ ప్రయారిటీగా పెట్టుకోండి. కీప్ దిస్ యాజ్ లాస్ట్ ప్రయారిటీ. ఓకే, సో గైస్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద skip these topics from NEET 2026. I hope మీకు కొంతవరకు మీ మెమరీలో ఫ్రీ స్పేస్ అయితే మిగులుతుంది. You can store the remaining data, level up data. So that's all for the day. Thank you so much. You are Sangeeta ma'am. మీకు ఇంకేదన్నా మీ సైడ్ నుంచి కూడా ఏదైనా సజెస్ట్ ఇస్తే ఆ పాయింట్ మీద వీడియో చేస్తాను. Thank you so much. Bye bye.